హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చాక సూపర్ 6 మేనిఫెస్టోలో భాగంగా పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా మహిళలకి అమలు చేస్తామని చెప్పిన మహాశక్తి పథకంలో భాగంగా హామీ ఇచ్చిన ఆడబిడ్డ నిధి పథకం త్వరలో అమలుకు సిద్ధమవుతుంది. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారైతే మనకు గతంలోనే శుభవార్త చెప్పారండి. ఎన్నికలు రాకముందే మనకైతే హామీ ఇవ్వడం జరిగింది. సూపర్ 6 మేనిఫెస్టోలో మహిళలకు సంబంధించి పలు సంక్షేమ పథకాలు అమలు చేశారు. అయితే మనం కనుక చూసుకున్నట్లయితే ప్రతి ఇంట్లో ఉన్నటువంటి 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్న మహిళలు ఎవరైతే ఉంటారో ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి కూడా వారి యొక్క డెవలప్మెంట్ కోసం వాళ్ళ ప్రభుత్వం వారైతే మనకు 1500 రూపాయల చొప్పున డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ పథకాన్ని ఈ ఆగస్టు నెలలోనే అమలు చేస్తారని మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు పలు కీలక అప్డేట్స్ అయితే చేస్తున్నారు. అయితే రీసెంట్గా చూసుకున్నట్లయితే గుమ్మడి సంధ్యారాణి గారు అయితే మనకు ఒక అప్డేట్ కూడా ఇచ్చారండి. ఈ పథకానికి సంబంధించి అంటే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి విధి విధానాలు మనకు ఈ ఆగస్టు 20వ తారీఖును కానీ 15వ తారీఖును కానీ విడుదల చేస్తాము అని కీలకంగా ప్రకటన చేయడం జరిగింది. అయితే ఈ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క మహిళ అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళకు కూడా ఈ డబ్బులు జమ చేస్తామని చెప్పారండి. సో ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. కానీ దీనికి సంబంధించిన విధి విధానాల్లో మనకు ఎలాంటి సూచనలు చేస్తారు, ఒకరికి ఇస్తారా లేక ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తారా, పూర్తి వివరాలు తెలియజేస్తారు. అయితే ఈ పథకానికి మీరు డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనకు త్వరలోనే రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకోవాల్సి వస్తుంది కనుక మీరు డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకు కూడా రేషన్ కార్డు అనేది కంపల్సరీ ఉండాలండి. రేషన్ కార్డుతో పాటుగా ఆధార్ కార్డు కూడా కంపల్సరీ ఉండాలి. దీనితో పాటుగా డేట్ ఆఫ్ బర్త్ అయితే కావాలండి. ఎందుకంటే మనం 18 సంవత్సరాలు నిండాయా 60 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నాయా అని ఈ మధ్య సంవత్సరాలలో ఉన్నటువంటి వాళ్ళు దీనికి అర్హులు కాబట్టి దీనికి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. దీనితో పాటుగా మనకైతే బ్యాంక్ అకౌంట్ అయితే కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటే బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తారు. అలాగే బ్యాంక్ అకౌంట్కి మన యొక్క ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకొని ఉండాలి. సో ఎందుకంటే మన ఖాతాల్లో జమ చేస్తారు కాబట్టి మనకు కంపల్సరీ 2 అయితే ఉండాలి. అలాగే ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మనకు దీనికి సంబంధించిన పూర్తి విధి విధానాలు త్వరలోనే రిలీజ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.